అయితే మరి రా, నువ్వు తెగ మాకు చూస్తే ఊరుకోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. కూడి వచ్చిన వారందరూ కూడా హృదయపూర్వక వందనాలు. అవకాశం వచ్చి దైవజనులకు కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథం తీస్తున్నట్లయితే కీర్తన గ్రంథం 100వ కీర్తన మొదటి వచనం 2వ వచనం చదువుకుందాం ఒకసారి. మొదటి వచనం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనం. స్తోత్రం మహోన్నతుడా, స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. రాత్రి కాలం మందు తండ్రి నాయన యేసయ్యా, నిలబడిన నాతోని కూడి ఉన్న తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. అయోగ్యుని తండ్రి, అల్పుణ్ణి, అజ్ఞానాన్ని యేసయ్యా, నన్ను మీ స్థానంలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనం. స్తోత్రం స్తోత్రము తండ్రి. చదవబడిన వాక్యంలో శ్రేష్టమైన మర్మాన్ని మీరు మాకు తెలియపరచండి దేవా, మీ స్తోత్రం స్తోత్రం. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీరు దయచేయండి అయ్యా, మీ స్తోత్రాలు. ఆశ కలిగిన ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా తండ్రి వాక్యమైన జీవాహారం చేత మీరు సంతృప్తి పరచండి దేవా, మీ స్తోత్రాలు. మీ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీరు తోడుగా ఉంచండి అయ్యా. నా తర్వాత మాట్లాడబోతున్న మీ దాసుని కూడా తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ స్థలమంతా కూడా మీ వెలుగు చేత నింపి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి చదువుకుందామండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన మొదటి వచనం 2వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియపరుస్తున్న విషయం ఏంటంటే సమస్త దేశములారా అంటే ఒక్కరికి ఇద్దరికి కాదు అక్కడ చెప్పే మాట, సమస్త దేశాలకంట. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న వారికి ఈ యొక్క మాటను తెలియపరుస్తున్నాడు కీర్తనకారుడు. సమస్త దేశములారా యెహోవాకి ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయాలంట, సంతోషంతో యెహోవాని సేవించాలంట, ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి వెళ్ళాలంట. ఆ మాట సమస్త అన్నాడు అంటే ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశానికి, ఆ దేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషికి ఆ మాట తెలియపరుస్తున్నాడు. ఆ మాటని ఎందుకు ఆయనకు ఉత్సాహధ్వని చేయాలి, ఎందుకు మన యెహోవాని సేవించాలి, ఎందుకు మనం ఉత్సాహ గానం చేస్తే ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే దాని కింద ఒక మాట ఉంది 3వ వచనంలో. కీర్తన 100వ కీర్తన 3వ వచనం. ఓకే, ఓకే, చాలండి. ఏంటంట? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంట, ఆయనే మనల్ని పుట్టించాడంట. అక్కడ ఒకటని పెట్టి కింద పుట్టినోట్లో ఒక మాట ఇచ్చాడు మనకి. పుట్టించను అనే మాటకి కింద ఒక మాట ఇచ్చాడు. మనలను మనమే సృజించుకొనలేము అంటే దాన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏది కూడా దానంతటి దానే సృష్టించుకోలేదు. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మన పక్కన ఉన్న చిన్న డాబా ఉంది, దానంతటికి అదే రూపించబడిపోద్దా? రూపించబడదు. దాన్ని కట్టడానికి ఒక మంచి స్థలం ఉండాలి, దాన్ని కట్టడానికి ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, నీరు ఉండాలి. అవి ఉంటే సరిపోతుందా? మళ్ళీ చాలదు. దాన్ని కట్టేవాడు కూడా ఒకడు ఉండాలి మళ్ళీ. అవన్నీ ఉంటేనే అది కట్టబడుతుంది. ఆ కట్టేవాడు కూడా సక్రమంగా కడితేనే అది కట్టబడుతుంది. ఎవరూ లేకుండా బిల్డింగ్ అనేది, డాబాలు అనేవి కట్టబడతాయా? కట్టబడవు. మనం నివసించే ఆ గృహాలు అనేవి కట్టబడాలి అంటే దానికి చాలా తతంగం ఉంది అక్కడ. ఆ ప్రాసెస్ అంతా జరిగితేనే ఆ యొక్క గృహం అనేది కట్టబడుతుంది. దేది కూడా దాని అంతటికదే రూపించబడదు, నిర్మించబడదు.
దానికి ఒక కర్త అని ఆయన ఒక ఉండాలి. ఆ కార్యం జరిగించేవారు ఎవరో ఒకరు ఉండాలి. అక్కడ ఎవరూ లేకుండా, ఏది లేకుండా ఏ కార్యం కూడా జరగదు. మనం కూడా ఏంటంటే మనకు ఒక సృష్టికర్త అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే మనం సృజించబడ్డాం. కాబట్టి అక్కడ చెప్పారు కదా, యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలంట. అంటే ఏంటంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం గ్రహించాలి. మనం ఆ యొక్క గ్రహింపులో కనుక మనం ఉన్నట్లయితే, ఆ యొక్క సత్యాన్ని కనుక మనం గ్రహించినట్లయితే, దానిని బట్టి ఏంటంటే మనం దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఎవరైనా కానీ తల్లిని తండ్రిని ఎరగకుండా ఎవరు కూడా ఉండరు. మన సృష్టికర్త అంటే మన తండ్రి. ఇక్కడ పక్కన చెప్పాడు కదా, మనము ఆయన వారం అంట. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము అంటే ఆయన బిడ్డలం. మనకు ఆయన తండ్రి అన్నాడు ఈ లోకంలో. అందుకని ముందేమన్నాడు అక్కడ, సమస్త దేశములారా అన్నాడు. అందుకనే ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, సృష్టికర్త అంటే నీ తండ్రిని నువ్వు గ్రహించలేకపోతున్నావు, ఎరగలేకపోతున్నావు. నీ యొక్క ఆత్మీయ తండ్రి నీకు స్వరూపాన్ని ఏర్పరిచి నీకు జీవాన్ని ఇచ్చి సజీవునిగా భూమి మీదకి నేను పంపించాడు తండ్రి. ఆ యొక్క తండ్రిని నువ్వు ఎరగలేకపోతున్నావు. ఆయన నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు దాచిపెట్టి ఉంచాడు. కానీ నువ్వు వాటిని పొందుకోవడానికి ఏంటంటే ముందు ఆయన ఎరగలేకపోతున్నావు. లోకమంతా వెతుకుతున్నావు, లోకమంతా చూస్తున్నావు, అన్నిటిని చూస్తున్నావు, అన్ని గ్రహిస్తున్నావు, కానీ అసలైన నీ తండ్రిని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు. దాన్ని బట్టి నీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా రావట్లేదు. అన్నీ రెడీగానే ఉన్నాయి, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, కానీ నీ పొందుకోవడానికి ఏంటంటే గ్రహింపు అనేది నీకు రావట్లా. ఎలాగంటే ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇక్కడ కొబ్బరి చెట్టునే చూద్దాం. మనం ఏంటంటే మొక్క పెట్టినప్పుడు దానికి తగినంత నీరు పోయకపోతే ఆ మొక్క అనేది ఎదుగుదల రాదు. ఆ మొక్క పెట్టిన స్థలం కూడా మంచి స్థలం కాకపోతే ఆ మొక్క ఎదుగుదల అనేది ఉండదు. దానికి తగినంత నీరు ఉండాలి, మంచి స్థలం ఉండాలి, దానికి తగినంత ఎండ తగలాలి, అన్నీ దానికి సక్రమంగా ఉన్నప్పుడే ఎదుగుదల అనేది వచ్చి అది ఫలిస్తుంది. లేకపోతే మనం సంవత్సరకాలం అంతా దాన్ని పెట్టి చూస్తా ఉన్నా కానీ ఫలింపు అనేది రాదు. ఎందుకని? మనం చూసినంత మాత్రాన దానికి ఎదుగుదల రాదు, ఫలింపు రాదు. దానికి కావలసిన దాన్ని మనం ఇచ్చినప్పుడే అది వస్తుంది. ప్రతిదినం కూడా దానికి తగినంత నీరు మనం పోస్తూ ఉంటే చిన్న మొక్కగా ఉన్నదానికి పెట్టినది కూడా మంచి స్థలంలో పెట్టామా, లేకపోతే రాళ్ళు రప్పలున్న స్థలంలో పెట్టామా, ఎలాంటి స్థలంలో ఉంది మనం పెట్టిన మొక్క అనేది మనం గ్రహించాలి. మనం ఏంటంటే ఈ రోజుల్లో మనిషి ప్రతి ఒక్కరు కూడా గ్రహించలేకపోతున్నారు దేన్ని కూడా. నిజమైనది ఏది, మాయ ఏది, ఆ యొక్క గ్రహింపు అనేది లేకపోవడం వల్ల ఎంతో మంది శోధనలకి, శ్రమలకి గురవుతున్నారు. మనం ఏంటంటే ఈ లోకమంతా కూడా మాయలో ఉంది. మనకు పాట కూడా ఉంది కదా, మాయలోకం మాయలోకం అని, నిక్కమరా లోకం చెడ్డదని. ఇవన్నీ ఏంటంటే వారి అనుభవాల ద్వారా, దేవుడు వారికి ఇచ్చిన తలంపు ద్వారా అవి రాసినవి. ఇదంతా కూడా మాయలోకం. కాబట్టి మనం ఏంటంటే ఏది కూడా వెంటనే నమ్మకూడదు. ఆ యొక్క సృష్టికర్తని కనుక మనం గ్రహించినట్టయితే, మన తండ్రి అయిన దేవుణ్ణి, ఆయనే నా తండ్రి, ఆయనే నా దేవుడు అని మన యెహోవా దేవుణ్ణి ఎవరైతే మనం గ్రహించి ఆ తండ్రి అయిన దేవుని ఆయనకి ఇవ్వవలసిన మహిమను, ఆయనకి చెల్లించవలసిన స్థుతులు మనం ఎప్పుడైతే చెల్లిస్తామో వెంటనే ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఒక్క దీవెనను మనకు దయచేస్తాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే ఈ లోకము చేసే పని ఏంటంటే, ముఖ్యమైన పని సృష్టికర్తను విడిచిపెడుతుంది, సృష్టిని పూజిస్తుంది. సృష్టికర్తను విడిచి ఏంటంటే సృష్టి దగ్గరికి వెళుతుంది అది. అందుకే సమస్త దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియపరుస్తున్న మాటనే, యెహోవాయే దేవుడని తెలుసుకోమంటుంది. అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ఆకలిగా ఉందనుకోండి, అన్నం ఒక డేక్షలో మనం వండినప్పుడు దానిలో ఉన్న అన్నం వేసుకుని తింటామా, లేకపోతే ఆ డేక్షని తింటామా? ఒకసారి మనం వండడానికి ఉపయోగపడింది ఏంటి? ఆ డేక్ష ఉపయోగపడింది అని చెప్పి దాన్ని తింటాం మనం. ఎందుకని? అది ఓన్లీ సహాయం చేయడానికి ఉపయోగపడింది అంతే. దానికని చెప్పి మనం దాన్ని తింటామా? అది లేకపోతే మనకు వండడానికి ఉపయోగపడేది కాదు, అది లేకపోతే మనకు పని అయ్యేది కాదు అని మనం దాన్ని తినం కదా. దానిలో వండిన ఆహారాన్ని తింటాం మన ఆకలి తీర్చుకోవడానికి. అలాగే మనకి ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నది ఏంటంటే ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అంతే.
అలాగని చెప్పి మనం దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వకూడదు. దాన్ని సృజించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అసలు ఆయన మాట సెలవివ్వకపోతే అది వచ్చేది కాదుగా. మనకి నీడనివ్వడానికి, తినడానికి, ఫలం ఇవ్వడానికి చెట్టు ఉపయోగపడుతుందని మనం దాన్ని ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, దేవుని పక్కన పెడతాం మనం ఆ సమయంలో. దానివల్ల ఏంటంటే మనకి విలువ అనేది ఉండదు ఇక ఈ లోకంలో. కాబట్టి ఈ రాత్రికాలం ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ యెహోవాయే మనల్ని పుట్టించాడు, మనకు సృష్టికర్త ఆయనే అయి ఉన్నాడు అని మనం గ్రహించి, ఆయన లేకపోతే నేను ఈ భూమి మీద లేను, ఈ దినమందు నేను సజీవం లెక్కలో ఉన్నాను, భూమి మీద నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం నాకు సృష్టికర్త అయిన నా తండ్రి అయిన దేవుడు. ఆయన్ని మాత్రమే నేను స్తుతించాలి, ఆయన్ని మాత్రమే నేను గణపరచాలి, ఆయన నామానికి చెల్లించవలసిన స్తుతి ప్రతి దినము కూడా నేను చెల్లించాలి అనే తీర్మానం ఈ రాత్రి కాలం ముందు మనందరం కూడా చేసుకోవాలి. ఆ విధంగా కనుక మనం అందరం కూడా ప్రతినిత్యము, తండ్రి నీవు నన్ను సజీవునిగా నీ రూపం ఇచ్చి నన్ను ఈ భూమి మీద నిలబెట్టావయ్యా, అందు నిమిత్తము ప్రతిదినము నీ వాక్యాన్ని ధ్యానించుకుంటానయ్యా, ప్రతినిత్యము నేను స్తుతించుకుంటానయ్యా అని కనుక మనం ప్రతి ఒక్కరం తీర్మానం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు అడుగు పెట్టినట్టయితే, పరలోకమందు మన తండ్రి అయిన దేవుడు మనకు సిద్ధపరిచిన ప్రతి ఒక్క దీవెన, ఆశీర్వాదం అవన్నీ కూడా మనకు దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అట్టి తీర్మానం మన అందరం చేసుకొని ఆయన ఇచ్చే ప్రతి ఒక్క దీవెన, ఆశీర్వాదాలు మనందరం కూడా పొందినట్లు తండ్రి అయిన దేవుడు కృపను అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, చక్కని వాక్యం విన్నాం. ఏం విన్నాం అమ్మ? చెప్పాలి. ఏం విన్నాం అమ్మా? బాగున్నారా అందరూ? అందరూ బాగుంటే, ఆరోగ్యంగా ఉంటే దేవునికి మంచి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినవాడు పిల్లరా. ఎంతైనా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మంచిది పిల్లరా, అంత్య దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి గడిలో మనం ఉన్నాం. కాబట్టి నేను కూడా కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించి మరి ఎండాకాలం అంతా మరి ఇట్లాగే బయట పెడదాం పిల్లరా. స్తోత్రం. నిన్న అణిగిలిపడి వెళ్తాను కదా, సరే అందరు పెళ్ళికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. సరే నువ్వు అక్కని వెళ్ళి ఏం చేయను, వాక్యం అన్నా చూసుకుందామని మా బామార్దళ్ళు అంటే పాస్టమ్ గారు వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన అసలు ఏమి లేదేక. స్తోత్రం చెబుదామా? అగ్నిగుణంలో పెట్టినట్టుంది. ఇక లాభం లేదని చెప్పని మా చిన్న బామార్దిని పిలిచారా, నేను ఆన్లైన్ ఇంట్లో అన్నా, రాబావా అని చెప్పి మంచం వేసి బయట ఇట్లా ఫ్యాన్ పెట్టాడు. సర్లే మరి తెల్లారుదామని ఏంటని 4ంటికి లేచాను, గంట ముందు అలారం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కడ ప్రార్థన చేయనిస్తాడు నన్ను? ఆడొచ్చాను నాకు తోక, నువ్వు అక్కడికి వెళ్తున్నాగా, కారులో నేను వస్తానని. స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియదేవులారా, దేవుడు ఎట్లయినా మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు. హల్లెలూయా. చూద్దాం ప్రియదేవులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము క్లియరా 17వ వచనం ఒకసారి చదువుకుందాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కొందురు. చాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. దయా కనికని గల మా తండ్రి, నీ సన్నిధి మా మీద ఉంచండి. నీ ప్రసన్నత ఉంచి చదవబడిన వాక్య భాగంలో నుంచి విరిచి నాకు మాకు వడ్డించి, నైనా మా తలంపులకును, మా మార్గాలకును, మా హృదయాలకును మీరే నాయన కాపుదలుండి సహాయము చేసి, నీ మాటలు వింటున్న మేము వాక్యమందు నిలకడ కలిగి, వాక్యమందు మా మనస్సును పెట్టి యాదిగో తండ్రి శ్రద్ధ కలిగి ఉండటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుదాం. నన్ను ప్రేమించే వారిని నన్ను జాగ్రత్తగా వెతుకువాడు. స్తోత్ర. చూడండి, ఇక్కడ మనం చూస్తే
ఆ కింద భాగంలో మనం చదివినట్లయితే, నన్ను జాగ్రత్తగా వెతికినవాడు స్తోత్రం. ప్రభువుని మనం ఎలా ఎతకాలంట? ఎలా పడితే అలాగ మనం వెతికేది కాదు. ప్రభువు ఉన్నాడని, ఆయన అడిగినవన్నీ కూడా దయచేస్తాడని, ఆయన సన్నిధానంలో మనము ఆయననే వెతికేవారిగా ఉండే. లోకంలో ఏమేమో వెతుకుతాం, వాటి వల్ల ఏమి ప్రయోజనం లేదు. ఏమన్నా ప్రయోజనం ఉందంటే వాటి వలన ఏ విధమైన మన యొక్క ఆత్మీయ స్థానానికి లేదా ఆత్మీయ స్థితికి ఏమి పనికిరావు. చూడండి, సుమారుగా మనం బట్టలు కొంటాకి వెళ్తాం, బట్టల షాప్కి, అవునా? అన్నీ తెప్పిస్తాం, ఎన్ని వెతుకుతాం కదా. మనకు మ్యాచింగ్ కావాలి, మనకంటే కలర్కి మ్యాచింగ్ కావాలి. స్తోత్రం చెబుదామా? నల్లగా ఉన్నోడికి ఏ కలర్ బాగుంటుందో, తేలు రంగులో ఉన్నోడికి ఏ కలర్ బాగుంటుందో, అమ్మగారిలాగా తెల్లగా ఉన్న వాళ్ళకి ఏ కలర్ కావాలో. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా అటు ఇటు కాకుండా మరి ఇంకొక నలుపు ఉందంట, సామన్ సాయి, వాళ్ళకి ఏ రంగు కావాలి. స్తోత్రం. ఇవన్నీ ఒకవేళ దొరికినా కూడా మళ్ళీ వాటికి మ్యాచింగ్ కావాలంట కదా, మ్యాచింగ్. స్త్రీలు అయితే మరీ ఘోరం, చెప్పులు మ్యాచింగ్ ఎదుగుతారు, తగిలించుకునే బ్యాగ్ కూడా మ్యాచింగ్ ఎదుగుతారు. హల్లెలూయా. ఆ చెవులకు పెట్టే అట్లా ఏమంటారు. ఒకసారి మా ఆయన నేను కూడా చక్కగా ప్రేమిస్తాను నన్ను. ఆయన ఆదం గారని, చేప్రోలు ఆదం గారు చనిపోయాడు. ఆయన పెద్ద కుమారుడిగా ఊహించుకుంటాను నన్ను. ఎందుకంటే నేను అంటాను, తండ్రి అంత సమానులే పెద్దోడని. వయసులో పెద్దోడు, ఆత్మీయతలో పెద్దోడు, అన్ని విషయాల్లో పెద్దోడు. అయితే అలా రెండో అబ్బాయికి వివాహం చేస్తున్నప్పుడు, అయ్యా సామాను పెట్టాలి, దగ్గరుండాలి, నువ్వే చూసుకోవాలండి. సరేయా అన్న. సామాను పెట్టాను, అంత అయిపోయింది, పాటలు అయిపోయినాయి. అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారి స్టేజ్ ఎక్కాడు. దేనికి? పెళ్లి చేయటానికి. పాస్టర్ గారి అమ్మటే ఇంకో హామ వచ్చింది, పెళ్లి కూతురు అమ్మడు కూర్చుందామా. స్తోత్రం. ఆమె ఒక గాజు, ఈ చీర అంచు ఉంటుందే, అంచుకు మ్యాచింగ్ అయింది. హల్లెలూయా. ఆమెకి ఇక్కడ పెట్టిన జాకెట్ అంచులకు మ్యాచింగ్ అయినాయి. ఇంకా చూస్తే ఆమె చెప్పులు చూస్తే ఆమె చీరకు మ్యాచింగ్ అయిపోయినాయి. స్తోత్రం. ఇంకా ఏంటి అంటే ఏమన్నా బాగా నేను పరీక్ష పెట్టి చూస్తే నాకు భయం వేసింది. ఎందుకని? అయ్యో బాబోయ్, లిప్టిక్ వేసింది, గంగిరెద్దులాగా అలంకరించి కూర్చుంది. ఎట్టాగా మాకెర్రగా రాసింది పేదాలకి. నేను అనుకున్నాను వచ్చేటప్పుడు ఏమైనా డ్రింక్ దాకా వచ్చిందేమో అనుకున్నా. నేను అడిగా, ఏమైనా డ్రింక్ ఇచ్చారా? మాకు ఇలేదంటే, అవి కాదురా నాయన ఆగు, ఆమె ఇంటే అసలు ఎవరామా అన్న. ఆగరా నాయన అంటాడు ఈయన, పెద్దోడు కదా పాపం. రే నాన్న నీ దండం పెడతా నాగంటాడే. అట్ట కదా, ఆమె ఎవరు చెప్పంట. నేను ముందు పెళ్ళి అవని అంటాడు. పెళ్ళి కదా, ఆమె ఎవరు నాకు చెప్పండి. పెళ్లి చేసి ఆయనే ఆ పాస్టమ్మ గారు అన్నాడు. పాస్టమ్మ గారే ఇన్ని మ్యాచింగ్లు చూసుకుంటే మరి లోకంలో ఉన్నవారి సంగతి ఏంటి? ఏమండి? హల్లెలూయా. చూడండి, లోకంలో ఏమి లేదు. ఇప్పుడు రేపు మనకి వచ్చే నెల 12, 13 ఎలక్షన్లో ఓట్లు 13వ తారీఖు. అరే 5 సంవత్సరాలు మన మీద ఏలుబడి చేయటానికి ఒక నమ్మకమైన ఎన్నుకుంటాం. అతడు ఎలా అంటాడన్నా కానీ, అవునా? మనకు మంచి చేయని, మేలు చేయని, మనకి ఏం చేసినా చేయకపోయినా ఎన్నుకుంటాం. 5 సంవత్సరాలు మన మీద పరిపాలకులుగా ఉండటానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నామే. మన జీవితకాలం అంతా కూడా యుగాలు ఆయనతో ఉంటాం. మరి ఆయనను మనం ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాం? అందుకంటాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో
మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును. స్తోత్ర. హల్లెలూయా. ఏంటంటే వెతుకు ప్రతివాడు నన్ను కనుక్కుంటాడు. ఎక్కడ వెతకాలి? ఏ విధంగా వెతకాలి? నీ వ్యసనాలలో వెతుకు, నీ పాపములో వెతుకు, నీకున్న సమస్త విధమైన బలహీనతల్లో ప్రభుని వెతుకు. 24 సంవత్సరాల క్రితం అమ్మగారు నేను ఎట్లా ఉండేవాళ్ళం అంటే గట్టిగా గాలి ఎగిరిపోయేలాగా ఉండేవాళ్ళమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో భయంకరమైన మరణము నన్ను వెంటాడుతూ ఉంది. మొత్తం అన్ని పాడైపోయింది, ఏం లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ కుర్చీకి ఒక మూలన చెక్క ఉంది, కాలు అట్లా ఉండేది నా కాలు చేతులు. స్తోత్రం చెబుదామా? మరణానికి అతి సమీపంగా ఉన్నాను. మొత్తం పాడైపోయింది, తాగి 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 పాడైపోయింది. పాస్టర్ గారు మరి మా పక్కన ఒక ఆయన ఉంటే ఆయన వచ్చి నన్ను ఎగతాళి చేసేవాడు. ఎందుకు ఎగతాళి చేసేవాడు అని అంటే పిల్లరా, సరే నేనేం చేశానంటే కామెర్లు వచ్చినాయి, భయంకరమైన కామెర్లు అవి. ఆ పిల్లరా నా వల్ల కాదని డాక్టర్ చేతులు ఎత్తేసాడు. అదేంటండి డాక్టర్ గారు ఎవరైనా బతికిస్తారు కానీ ఇట్లా చేతులు ఎత్తేస్తే ఏంటనన్నా. కాదు నాయన నీకు వచ్చింది మామూలు కాదు అన్నాడు. మామూలు కాదంటే ఎవడని ఆమెను చేపించాడు అన్న. లేరంటారా అట్టలే? అరే విడవకుండా ఏదైనా బాధ వచ్చింది అనుకో, కొంతమందికి శ్రమ అమ్మటే శ్రమ, బాధ అమ్మటే బాధ. ఒక రోగం వచ్చింది, వదిలిపెట్టట్లా. 4 రోజులు వచ్చింది, 5 రోజులు పోయింది. మళ్ళీ 6వ రోజు వచ్చింది, 4 రోజులు ఉంది పోట్ల. సరే 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ గంట ఉంటుంది, గంట పోతుంది, గంట ఉంటుంది, గంట. ఏమనుకుంటాం? నేను ఏదో దాటాను, నాకేదో అయ్యింది అని ఈలోపే ఒకటి వెళ్తాడంట, అటు సోది చెబుతాం అనుకుంటా. లేదా ఇంకొకటి వస్తాడు, ఇదిగో మేము జోతి తీసుకొని చెబుతామని. ఆ దరిద్రం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అవునా? ఆడికి మనం చెయ్యిచ్చి నా జాతకం ఏంటో చెప్పు, నాకు ఎట్ట అవుతుంది అంటాడు. వాడేం చెప్తాడు? మనం చెప్పే దాన్ని బట్టి. స్తోత్ర. మనం చెప్పే దాన్ని బట్టి సోదరుడు చెప్తాడు. ఈ మధ్యన కొంతమంది అయ్యగారులు కూడా చెప్తున్నారులే. స్తోత్రం చెప్దామా? ప్రభు మనలాంటి మనుషుడిగా అది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటానికి. మొన్న అనుకున్న రీతిగా ఆరాధనలో చెప్పాను, మీలో ఎవరో ఒకరి విధంగా అనుకుంటున్నారు. ఎంతకాలం మాకు ఈ బాధలని చెప్పని బాధపడుతున్నారు అన్నప్పుడు అయిపోయిన తర్వాత తల్లిగారు మరిమ్మ గారే ఉండయ్యా, నేనేనయ్యా, నాకు వచ్చిన శ్రమను బట్టి నేను ఇలాగ అనుకున్నాను. దేవుడు పొద్దాక మాట్లాడండి, ఆయన పని పాటలు ఎన్నుడు అనుకున్నారంటే ఏమన్నా. స్తోత్రం. కొంతమంది అంటారు ఏంటో దేవుడు నాతో మాట్లాడాడండి. మాట్లాడతాడు, మారు మాట్లాడటానికి. ఆయన మనలాంటి మనుష్యుడు కాదు. మన అవసరాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన స్థితిగతులను బట్టి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు పూర్వ వాక్యం చెప్పడానికి పిలిచాను నన్ను. ఇదే వాక్యాన్ని తీసుకొని దేవుని ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానన్న మాట తీసుకొని దాని మీద చెప్పుకొస్తున్నా. ఇది 2 ప్రసంగాలు. అయితే పిల్లరా, ఒక వచనంలో 2 ప్రసంగాలు ఉన్నాయి. ఒకరోజు పిలిచాడు, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానని తీసుకున్నాను. తీసుకొని చెప్తే వాక్యం అయిపోయిన తర్వాత ఒక అక్క చెల్లొచ్చి చేయి పట్టుకొని, అన్నా నా కోసమే మాట్లాడావు అని ఏడు చేస్తున్నావా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు ఆ వాక్యం చెప్పటాకు నన్ను. ఇదొక భయం. స్తోత్రం చెబుదామా? అదొక భయం ఆయనకి. ఎక్కడ కనీసం 10 కిలోమీటర్ల నుంచి వస్తాడు నా దగ్గరికి. ఏమండి? సరే దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఏంటి ప్రభువా అంటే ఏం లాభం లేదు, జవాబు రావట్లా. జవాబు రాకపోతే ఏమో తెలియదు ఆ సంగతే.
అయ్యా నా వల్ల కాదు బాబు, నువ్వు వారం 10 రోజుల్లో బకెట్ తన్నేస్తావన్నాను నన్ను. స్తోత్రం. అట్టగా అనుకున్నాను, వచ్చాను. మీరు సందులో నుంచి వెళ్ళారు కదమ్మా మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు. ఆ సందులో ఫస్ట్ మెట్లు తగిలినాయే, దాంట్లో ఉండేవాడిని ఫస్ట్గా. ఆ మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక అక్క వచ్చి, తమ్ముడా ఎప్పుడు నుంచి చూస్తుంది ఏంటో నాకు తెలీదు, తమ్ముడా ఏంటి ఏడుస్తున్నావు అంది. ఏం లేదు అక్క అన్న. సరే అదే మీ సొంత అక్క అయితే చెప్తావుగా అంది. ఏంటక్క అట్లా అన్నావన్నా. తమ్ముడు చెప్పరా అనే మాట స్వతంత్రంగా ఎందుకు అంది అని అంటే, మా అమ్మోళ్ళ అమ్మ వాళ్ళకి కొంత బంధుత్వం ఉంది. మా అమ్మోళ్ళ అమ్మ, మా అమ్మమ్మ ఇత్తడోళ్ళ ఆడబడుసు. మా అమ్మమ్మని బట్టి కొంచెం బంధుత్వం ఏర్పడింది కాబట్టి దాని మీద ఏమనేదంటే స్వతంత్రంగా తమ్ముడారే అనేది. ఎవరో కాదు, డ్రమ్ము కొడుతున్నాడే వాళ్ళ అమ్మమ్మే. నా కుడి భుజంగా ఉండేది ఎక్కడికి వెళ్ళినా. స్తోత్రం. అనిగిలిపాడు, గుంటూరు చుట్టుపక్కల ఎక్కడ ఏ స్వార్థ కొడుకు పెట్టినా ముందుండో చర్చి. స్తోత్రం. హల్లెలూయా. సరే తమ్ముడా, ఒక్కసారి నువ్వు మరలా పడిపోయిన స్థితిలో ఉన్నావు, ప్రభు పెట్టాడేమో ముళ్ళు. నిజమే ప్రభు అని చెప్పని నా వ్యసనాలలో ప్రభువుని వెతికా. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని వెతికాను. హల్లెలూయా. వెంటనే 3 రోజులు బయటికి రాకుండా సావో రేవో దేవునితోనేని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, ఎదుగుతున్నాను ప్రభువుని. చాలా దీన స్థితిలో ఉన్నాను. అడుగుతున్నాను, ప్రభువా నేను ఈ సేవ చేస్తాను, నీ సాక్షిగా ఉంటాను ప్రభువా. సరే 2 రోజులు ఇదే గోల. వీళ్ళందరూ పడుకున్నారు. వీళ్ళందరూ పడుకున్న తర్వాత మా ఇంట్లో కరెంటు కూడా లేదు. స్తోత్రం చెబుదామా. చాలా దీన స్థితి నా స్థితి. కరెంట్ లేదు, క్లియర్ ఫ్యాన్ లేదు, ఏమి లేవు. నిద్ర పట్టాలంటే తలుపు తీసి ఆ గడప మీద తలక పెట్టి పడుకునేవాడిని. అటువంటి ఆ స్థితిలో నుంచి ప్రభువు నన్ను లేపాడు. కరెంట్ లేదు. ఉదయాన్నే పిల్లరా లేచినప్పుడు ఒళ్ళంతా కూడా చెమలు గుట్టేసాయి. ఒక్కోసారి ఎలుకల మీద నుంచి వెళ్ళిపోయాయి. చాలా భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. కారణం నా వ్యసనాలలో ప్రభువుని ఎతికాను. ఘోరమైన స్థితిలో ప్రభువుని నేను ఎతికాను. నా అనేవారే నన్ను విడిచిపెట్టేశారు. ఎవరో ఏంటి నీ పరిస్థితి ఎలా ఉందని అడిగిన వాళ్ళు లేరు. ఆఖరిలో బాగా భారంతో ప్రార్థన చేస్తున్నాను. 12:30 1 గంట మధ్యలో, ప్రభువా నా పరిస్థితి ఏంటి నాయనా, నేను బ్రతికితే నీ సేవ చేస్తా. ఇప్పుడు పిల్లలు వచ్చి ఇప్పుడు నా ఎమ్మటి వచ్చేట పరిచర్య చేస్తున్నారు. ఇదేనేమో అనుకున్నా. పరిచర్య అంటే చేపలు వేయటం, వేసిన చేపలు తీయటం, మైకి పెట్టడం, అన్నీ రెడీ చేసి అయ్యగారికి ఇవ్వటం, ఇది అనుకున్నా. నేను సేవ చేస్తానయ్యా అన్న. సరే లోపు ఇంతకంటే ప్రసన్నమైన వెలుగు నా మీద ప్రకాశించింది. ఆ ఇల్లంతా కూడా వెలుగు. ఇక నేను అనుకున్నాను, ప్రభువుకు దయలేదు నా మీద, వెలుగుదూతను పంపించాడు, అయిపోయింది నా పని, ఇక తీసుకెళ్ళిపోతాడు అనుకుని ప్రభువా నేను చనిపోతే నా బిడ్డల అనాథలు కాకూడదు. నేను చనిపోతే మరి బిడ్డలు చిన్న బిడ్డలు కాబట్టి, మరి నా భార్య యవనస్త్రాలు కనుక ఆమె వేరే వివాహం చేసుకోకుండా బిడ్డలు కనిపెట్టుకుని ఉన్నట్లు చేయ ప్రభువా. ఒకళ్ళు చనిపోతే నీ రాజ్యానికి తీసుకొని ప్రార్థన చేస్తున్నాను. వెలుగుదోత వచ్చేసింది, భయపడిపోయాను. సరే గబగబలేసి డాక్టర్ గారు చెప్పిన టైం ఇదేననుకుంటా. అప్పటికి 10 రోజులు అయిపోయింది.
చిన్న చిన్న పిల్లలు అంత ఉంటారు, మా పెద్దోడు కానీ మా అమ్మాయి కానీ. చిన్నోడు అప్పటికి పుట్ల, ముగ్గురే అప్పటికి. పెద్ద అమ్మాయి, మా పెద్ద బాబు, రెండోవాడు, ఈ ముగ్గురే. సరే వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా, బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా పని అయిపోయింది, నా యొక్క పాపాన్ని బట్టి నాకు ఈ స్థితి కలిగింది ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయా, బిడ్డలు జ్ఞాపకం చేసుకోయా అని బిడ్డల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు దుఃఖం ఆగల, ఏడుస్తూ ఉన్నాను. ఈమె ఎట్లా ఏందో మరి లేచి, ఏంటి ఏడుస్తున్నాడు ఈయన, ఈయనకి ఏమైంది అని ఇంటా ఉందంట. ప్రభా, డాక్టర్ గారు వారం 10 రోజులు అన్నాడు ప్రభా, నేను బ్రతకనన్నాడు అయ్యా అన్న. గబగబా తిల్లుపల్లేసి వాటేసుకుని, అయ్యా ఏమైందంటే ఏమి లేదన్నా. ఏమి లేదంటావేంటి, వారం 10 రోజుల్లోనే అయిపోతావు అని చెప్పాడు అంటున్నాడు కదా, డాక్టర్ ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు. స్త్రీలు బలహీనమైన ఘటం. స్తోత్ర. ధైర్యం చెడిద్దేవు అని చెప్పాలా నేను. సరే నీ చిత్తం ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. సరే ఆ ప్రార్థన ఇద్దరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి అలాగ మేమేమైపోయామంటే ప్రభుని అడిగాను. అడిగి పిల్లరా ఇద్దరం అట్లాగే పడుకున్నాం. మొత్తు వచ్చేసింది. అంటే అదొక రకమైన నిద్ర. ఆ మొత్తులో వెలుగు కనపడింది. వెలుగు కనపడినమంటే స్వరం, నా కుమారుడా భయపడమాక నేనే. స్తోత్రం చెప్దాం. ఏనండా అంటే నా రోగంలో వెతికాను ప్రభుని, నాకు వచ్చిన భయంకరమైన వ్యాధుల వెతికాను ప్రభుని, మరణపు అంచులో వెతికాను ప్రభుని. సమస్తము నా యొక్క అవయవాలన్నీ చెడిపోయాయి. స్తోత్ర. మా ఫ్రెండ్స్తో నేను మందుకు వెళ్ళానంటే నీళ్ళు కలిపేవాను కాదు. వాటర్ తీసుకున్నానంటే దానికి బీరు, మళ్ళీ దాని టచ్చింగ్, నీళ్ళు కలుపుకుని అదే కలుపుకొని తాగేవాడిని. ఆ భయంకరమైన త్రాగుడు నా ప్రాణాపాయ స్థితికి వచ్చేసింది. డాక్టర్ చెప్పాడు, నీ దండం పెడతాను. మా మామ పాస్టంగూడల నాన్నగారు, ఆ మేనమామే ఎంత తాగిన కనీసం ఇట్ట కూడా నేడు కాదు. ఆయన తాగినట్టు తాగేవాడు, డ్రమ్ములు తాగేవాడు. ఆయనే భయపడ్డాడు నన్ను చూసి. అయ్యా నీ దండం పెడతాను, మీ ఇంటికి వెళ్ళిపో, నేనే తాగుబోతానంటే నువ్వు నాకంటే ఎక్కువ తాగుతున్నావు ఏంట్రా అన్నాడు. మేనమామే కదా. ఏమైంది నీకు, నువ్వు అన్నెత్తున్నావు ఏంటన్నా. తల పొగరు. స్తోత్రం చెబుదామా. అలే పొగరెక్కువ. నువ్వేనెత్తున్నావా మావా అన్న సరదాగా. మేనమామ కాబట్టి అన్న, ఒరే నాయన అట్ట కాదురా, నేను ఇచ్చిన తాగుడికి ఇస్తానా, ఆ పిల్ల నువ్వు శుభ్రంగా ఉండాలని నేను ఇది చేస్తాను, కానీ ఈ తాగుడికి అయితే ఎందుకు ఇస్తానరా, నేను తాగి చూ నేను ఎట్లయిపోయాను, తాగ్గాక మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆయనే భయపడ్డాడు. సరే ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. వెలుగొచ్చింది. ప్రార్థన చేస్తున్నాను, వెలుగు అలాగే ఉంది. ప్రభా నిజంగా నువ్వైతే నా సంగతి ఏంటో చెప్పాయా అని ప్రభువుని అడుగుతున్నా. చేతిలోంచి ఒక దానమ పండు తీసాడు. ఆ దానమ పండు తీసి నాకు చూపిస్తున్నాడు. కరెంట్ లేదు. ఇట్లాగే ఒక గోడ ఉంది. ఆ గోడలో నుంచి 2 చేతులు బయటకు వచ్చినాయి. ఆ 2 చేతులు గాయాలు ఉన్నాయి. ఒక చేతుల నుంచి దానమ తీశాడు. దానమ తీసి దాన్ని ఒలిచి తొక్కులు నాకు ఇచ్చాడు. ఇదేంటి ప్రభా అన్న. ఈ తొక్కులు తిను అన్నాడు. ఈ తింటావేంటి ప్రభా అంటే, నేను చెప్తున్నాను తిను అన్నాడు. తిన్నా. ఎట్లా ఉంది అన్నాడు. అయ్యా చేదుగా, ఒగరుగా, తీగ, పుల్లగా ఉందయ్యా అన్న. అట్లా ఉన్న నీ జీవితాన్ని నేను మార్చేశాను. స్తోత్రం. అట్లా ఉన్న నీ జీవితాన్ని నేను మార్చేశాను అన్నాడు. దానికి గుర్తేంటి ప్రభా అన్న. ఏకోబడగలేదు. మరి ఏకోబడగలేదా? నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను. ఏకోబడగలేదా? అప్పుడు వెంటనే ఏమన్నాడు ప్రభా, అట్టయితే నేను వెళ్ళిన స్థలంలో నాకు ఏ లోటు లేకుండా తింటాకు తిండి, కట్టుకుంటాకు బట్ట సమస్తం ఇయ్యా అని అడిగాడుగా. సరే ప్రభా, మరి దానికి రుజువేంటి అన్న. దానమ్మ విత్తనాలు చూపించాడు నాకు. ఎట్లా ఉన్నాయి అన్నాడు. ఎర్రగా ఉన్నాయి ప్రభా అన్న. నీ అవయవాలు ఇట్లా కడిగేశా, నీకు రోగం లేదు, నా సేవ చేయి అన్నాడు. చేస్తానయ్యా అన్న. సేవ అంటే చెప్పాను కదా,
మందిరం ఓడటం, చేపలు వేయటం, డ్రమ్ములు కొట్టడం. ఎందుకంటే డబ్బు కొట్టి అలవాటు ఉంది కదా, డ్రమ్ము కొట్టడం నేర్చుకుందామని అనుకున్నా నేను. కానీ ప్రభు ఏం చేశాడంటే సేవ పిలిపించాడు. స్తోత్ర. ఎప్పుడు ఇచ్చాడంటే నా మరణ పడకలో నేను వెతికినప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, నా వ్యాధి బాధలలో ఆయన నన్ను వెతికినప్పుడు నన్ను పిలుచుకున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. దేని బిడ్డలేరా, ఆయన ప్రేమ చూపి ఆయన దయగల హస్తాలతో నన్ను హత్తుకొని నా రోగాన్ని తొలగించాడు. వెతికాను కాబట్టి ఆయన ఏం చేశాడంటే నాకు సమీపంగా వచ్చాడు. వచ్చి నాకున్న రోగాన్ని తీసి నాకు సేవ పిలిపించాడు. ఏంటో సేవ పిలుపు అంటే, పిల్లల యోహాను సువార్త ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయం అనుకుంటా, 21, 22 వచనాలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త కాదన్న 21, 17, 18 చూడు. యోహాను సువార్త చదువు అది చదువు. 15 నుంచి కొన్ని వచ్చిన. వారు భోజనము చేసిన తర్వాత సిమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని. చూడండి, ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు? పేతురుని అడుగుతున్నాడు. పేతురుని అన్నిసార్లు ఎందుకు అడిగాడు చెప్పు? ఎందుకు అడిగాడు? మూడోసారి అడిగినందుకంటే ఆయన ఎందుకంత అసలు స్తోత్రం చెబుదామా? ఎందుకు ఆయనలో ఉన్న వ్యసనము బయటకు పడింది? అసలు ఎందుకు ప్రభు ఆయన అన్నిసార్లు అడిగాడు? ఇంకా ఇష్టపడ్డాడు. రెండోది, బలంగా ఉన్నాడంట. బాధపడతాడేనా? ఇంకా ఎందుకు అన్నిసార్లు అడిగాడంటే, ఇతగాడికి దారి తప్పిన విధానాలు ఉన్నాయి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 7 మెట్లు దిగజారిపోయాడంట. దేవుడి చిత్తం ఇది ఎప్పుడు అని చెప్పుకుందాం. ఎన్ని మెట్లు? 7 మెట్లు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడంట. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడంట. బొంకాడు. దేవుని మార్గము నుంచి తప్పిపోయాడు వ్యక్తి. తప్పిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అడుగుతున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? వెతకవలసిన నన్ను నీవు శత్రువుల చేతిలో నేను ఇరుక్కుంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటావా? ఏమన్నా అబద్ధం ఆడతావా? లేదు బ్రవ్వా, లేదు నాయన, అయితే నా మందనగాయ. హల్లెలూయా. నేను సామాన్యుని కాదు, మా పేటలో చాలా బుద్ధిమంతుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. గవర్నర్ పేటలో మా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు నాకున్నండి. హల్లెలూయా. స్తోత్రం. ఇంటి దగ్గర బుద్ధిమంతున్నే. హల్లెలూయా. బయటికి వెళ్తూ ఉంటుంది కదా నా రంగు. బాబు ఎంత గొప్ప దేవుడు కదా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. పాపము కడిగావులే, విషము విరిచావులే. పాపము కడిగావులే, విషము విరిచావులే. నన్ను మనిషిగా ఎలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఎంతకాలం. స్తోత్రం. హల్లెలూయా. నా వ్యసనాలలో వెతికాను ప్రభుని. విసుకొందక నన్ను చేర్చుకొని 20 నిమిషాలు నాతో మాట్లాడాడు. 20 నిమిషాలు. ఆ పన్ను నా చేతికి ఇచ్చాడు. నీ అవయవాలు ఇట్లా ఉన్నాయి, నువ్వు భయపడమాక అన్నాడు. హల్లెలూయా. ఆ దానము విత్తనాన్ని కొద్ది రోజులు దాన్ని పరిశోధిస్తే
ఆ దానమ్మ ఏంటి, ఆ దానమ్మ విత్తనాలు ఏంటి, ఆ దానముకున్న ఆ తొక్కులో ఉన్న విధానం ఏంటి, దానికున్న రంగులు ఏంటి, దాని గుర్తులు ఏంటి ప్రభు నేర్పించాడు. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు విన్నారు ఆ దానమ్మ పండు గురించి వాక్యం విన్నారు ఎప్పుడన్నా? దానమ్మ విత్తనాలలో ఉన్నటువంటి గుణాల గురించి, దానమ్మ తొక్కులో ఉన్న గుణాల గురించి ఎప్పుడన్నా విన్నారంటే వినలా. దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం. నేను తీసే ప్రసంగాలన్నీ గంటలు ఉంటాయి, కానీ అంత సమయం ఒకటి ఉన్నది కాబట్టి ఏదో కొంచెం అట్టగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొన్న ఒకసారి వాక్యం విని అయ్యగారు అంటున్నాడు, ఒక ఆయన వచ్చి అయ్యా ఎక్కడ మీది అని అంటున్నాడు. హల్లెలూయా చెబుదాం. స్తోత్రం. ఎక్కడా? ఎవరికి తొందరపడి అడ్రస్ చెప్పడం, ఫోన్ నెంబర్లు ఇవ్వడం. ఎందుకని? నాకు లాంటి వాళ్ళు అందరూ కూడా చిన్న చిన్న సంఘాలు వదిలిపెట్టి వచ్చారనుకో, ఆయన ఏడిచేళ్ళంటే నాకు ఉన్నది బాగుంది. కొన 4 మంది ఎత్తే ఉన్న 4 ఊడిపోద్దంట. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాతోటి సేవకులు. నేను వాళ్ళని పిలుస్తాను, నన్ను వాళ్ళు పిలుస్తారు. కానీ మా నెంబర్లో వాళ్ళకి, వాళ్ళ నెంబర్లో మాకు. వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది, అయ్యగారి నెంబరు. నా నెంబర్ అయ్యగారి దగ్గర ఉంటుంది. విశ్వాసులకు పొరపాటు నెంబర్లో. స్తోత్రం చెబుదాం. ఇందాక చెప్పాను కదా, అయ్యగారు నాతోనే మాట్లాడినట్టుందంటే ఆయన ఇప్పుడు విలువలో నన్ను వాక్యం చెప్పడానికి. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడాను ప్రభువును మనం వెతికేవారముగా ఉండాలి. చూడండి యాకోబు పత్రిక, క్షమించాలి, ఇందాక చదివినటువంటి మత్తయి సువార్త 7:11 ఒకసారి చూడండి. 7:11. స్తోత్రం. ఎట్లా వస్తుంది? మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవ్వాలని పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే. స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రభు సేవకు పిలుచుకున్న కానీ అడుగుతున్నాను, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఎప్పటికైనా నాకు ఒక స్థానాన్ని ఇస్తావని నేను నమ్ముతున్నాను ప్రభు. అంటే చిన్న బుడ్డి తెలుసా, రేకులతో తయారు చేసేవాళ్ళు చిన్న బుడ్డి డబ్బాలు, ఇంత ఉంటుంది బుడ్డి. దాంట్లో 2 రూపాయల ఆయిల్ కంటే ఎక్కువ పట్టదు. దానికి బంధు లేకపోతే ఏంగారు బట్టలు తీసి అక్కడ పడేసింది, ఆరేసింది దండం మీద. అటు ఇటు చూసి బ్లేడ్ తీసుకుని వెళ్ళి ఆమె లంగా బంధుని కోసేసా. కోసి ఆ లైట్కి ఒత్తిలాగా పెట్టా. స్తోత్రం చదవా. ఎప్పుడుగో చూసి అంటుంది, ఏ మంద కోసి చచ్చారంటుంది. సరే నువ్వు ఏమైనా తిట్టుకో, స్తోత్రం చదవా, నువ్వు ఏమైనా తిట్టుకో, నాకేం దొరకలేదు, దొరికింది కోసాను, బుడ్డుకు పెట్టే వాడుతున్నా. అది కూడా ఎట్లా వాడేవాళ్ళని తెలుసా? మేము అన్నాలు తినేంత వరకే ఉంచుకునే వాళ్ళమే, తర్వాత ఆరిపేసారు. మళ్ళీ 2 రూపాయలు పొద్దున్న ఎవరిస్తారు? అన్నం తినేవరకే. స్తోత్రం చెబుదాం. ఇవాళ రోజున దేవుడు మరి ఇక్కడికి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చాను, వాళ్ళ దేవుడు ఏం చేశాడు? స్తోత్రం. హల్లెలూయా. మరి వాళ్ళ రోజు నా పరిచర్య ఖర్చు ఎంత అయ్యా అంటే 1250 రూపాయలు ఖర్చు అయింది. ఎక్కడికి వెళ్ళిన 1000 రూపాయలు కానుకురాలా. కానీ ఎంత ఖర్చు అయింది? నాన్న నువ్వు ఎండలో వెళ్ళొద్దు, బైక్ వేసుకెళ్ళొద్దు, దేవుడు ప్రేమించి కారు ఇచ్చాడు, నువ్వు కారు వేసుకెళ్ళిపో, పెట్రోల్కి నేను సగం ఇస్తానన్నాడు. సరే పిల్లడి దగ్గర ఉన్నాయో లేవో మనమే సర్దుకొని వెళ్దామని వెళ్ళిపోతానన్నా. నాకు ఫోన్ చేసి నాన్న డబ్బులు వేస్తున్నాను, బుట్టలు కొట్టించుకొని నాకు ఫోన్పే డబ్బులు వేసాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. ఈ లోకంలో మనం ఎవడు నమ్మదగిన వాడు లేడు. అందుకంటున్నాండి యాకోబు పత్రికలో 1:5, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నా యొద్దకు రండి, అతన్ని దేవుణ్ణి అడగవలెను, అతనికి అనుగ్రహించబడును. అందరకు హల్లెలూయా. ఎవడిని గద్దెంపక అందరికి ధారాళముగా. స్తోత్ర. ఫస్ట్లో అద్దెకి వెళ్తే 3500 2500 కడతానికి ఏడ్చేవాడిని, ప్రభువా అని ఏడ్చేవాడిని. ఇవాళ రోజున మా పిల్లడు ఒక 5000 కడుతున్నాడు, నేను ఒక 11, మరి నేను ఒక 6000 అద్దె కడుతున్నాను. 11,000 రూపాయలు అద్దెలు కట్టుకుంటున్నాం. స్తోత్రం చెబుదాం. కారణం దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.
ఎలుకలు నా మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాయి మేము పడుకుంటే. ఒకసారి చెవులోకి చెమలు వెళ్ళిపోయాయి. నీళ్ళు పోసి అనేవాడిని, బయటకు వచ్చాయి. హల్లెలూయా. అంత దేనస్థితి నుంచి దేవుడి స్థానానికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే నాకున్న స్థితిలో ప్రభువుని ఎతికాను. ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఉన్న స్థితిని బట్టి ప్రభువుని ఎతుకుదాం, ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుడి కార్యాలు మధ్యలేని మరి ఏం చేసింది? అవునా? పని కనుక్కుందా? కనుక్కోలేకపోయింది. ఎక్కడ వెతుకుతుంది ఆమె? సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతుకుతుంది. అయినా కూడా గుర్తుపట్టక ఏం చేస్తుందంట? దానికి ముందు చదువు ఒకసారి, యోహాను సువార్త 20వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదువు. ఏనండా? యేసు అని గుర్తుపట్టలేదంట. ఆయనే పలకరించంటున్నాడు, అమ్మా ఎందుకు, బా ఎవరిని వెతుకుతున్నావు? ఆమెను అడగగా ఆమె తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయనని మోసుకొని వెళ్ళిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను వెతుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు వారిని సరైన విధానంలో ఎతకని వాళ్ళ జీవితాల్లో ఏడిపే. దైవజనుడిగా చెప్తున్నాను పిల్లరా, యేసుక్రీస్తు వారిని దేవునిగా కనుక్కోకుండా ఆయన వెతకకుండా ఉన్న వారి జీవితాల్లో ఏడిపే తప్ప ఇంకొకటే లే. ఎన్నో రోజులు నా స్థితిని బట్టి నేర్చుకున్నాను. ప్రభు ఈరోజు మరి పిల్లరా, మన ఒక సేవకుడు అంటున్నాడు, తమ్ముడా నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఎటువంటి ఇల్లు ఇస్తాడో తెలుసా దేవుడు? నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వస్తే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోద్దు కారు అంటున్నాడు. స్తోత్రం చెబుదావా? నేను అన్నాను, నాకు అంత ఆశీర్వదులయ్యా. దేవుడు దయచేస్తే ఆయన చిత్తం. నేను ఎప్పుడైనా ప్రభువుని ఒకటి అడుగుతా, ప్రభా ఇతరులకు నేను చేయి సాపకూడదు. తింటాక తిండి, కట్టుకుంటాక బట్ట, ఉంటాక నీడ, పరిచర్యకు కావలసినంత ఇవ్వు, నాకు ఇంకేవద్దు. నీ దయ ఉంటే నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వయా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకంతకంటే ఏం కావాలండి? కోట్లున్న ఒక యేసు ప్రభు లేకపోతే ఎందుకు? కోట్లున్న యేసు ప్రభు లేని బ్రతుకెందుకు? అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువే మనకన్నా. నేను ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, ప్రభువా కారు కొత్తగా నేర్చుకున్నాను, బండిలో నువ్వు ఉండు ప్రభువా, నాతో ఉండు ప్రభువా అని 2 వారాల నుంచి దేవుని క్షేమంగా తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నాతో ఎవరు ఉండాలని కోరుకున్నాను? నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. స్తోత్రం. మన జీవితాల్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన మనతో ఉంటే చాలు. ఆయన మనతో ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళి రావచ్చు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం.